వెల్కమ్ టు హైబ్రిడ్ బీటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈసీ డిపార్ట్మెంట్. ప్రాబబిలిటీ థియరీ అండ్ స్టాటిస్టిక్ ప్రాసెస్ పిటిఎస్పి ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇప్పుడు మనం థర్డ్ యూనిట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూడబోతా ఉన్నాం. ఈ థర్డ్ యూనిట్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ వన్, డిఫైన్ ది ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ టూ ర్యాండమ్ వేరియబుల్స్. సో మనం ఇప్పుడు సెకండ్ యూనిట్లో జస్ట్ సింగిల్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ గురించి డిస్కస్ చేసినాం. ఇక్కడ మాత్రం టూ ర్యాండమ్ వేరియబుల్స్ ఉంటే ఎట్లా ఉంటుంది క్వశ్చన్ అని చెప్పేసి ఇచ్చిండు. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డిఫైన్ ది ఎక్స్పెక్టెడ్ values of functions of two random variables. And second one, describe joint characteristics function. What is meant by characteristic function? దాని గురించి డిస్కషన్ చేయాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇది ఫస్ట్ వన్ ఒకటి ఉంటుంది అండ్ సెకండ్ వన్ ఆల్సో. అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్స్ ఆఫ్ జాయింట్ ర్యాండమ్ వేరియబుల్, సేమ్ కేటగిరీ. అండ్ నెక్స్ట్, డిఫైన్ ర్యాండమ్ ప్రాసెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ థర్డ్ యూనిట్లో మీకు ఒకవేళ షార్ట్ క్వశ్చన్స్లో చూస్తే ఈ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఒకటైతే, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఈ ఫోర్త్ వన్ అన్నమాట. ఈ ర్యాండమ్ ప్రాసెస్ అంటే ఏంటి, ర్యాండమ్ ప్రాసెస్ ఎట్లా డిఫైన్ చేస్తారు, అసలు ర్యాండమ్ ప్రాసెస్లో ఏముంటుంది, ఒకసారి చిన్నగా చూస్తే అర్థమైపోతుంది. వెరీ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ అండ్ ఈజీ. ఎక్స్ప్లెయిన్ ది ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ర్యాండమ్ ప్రాసెస్ అండ్ వాట్ ఆర్ ద క్లాసిఫికేషన్స్ ఆఫ్ ర్యాండమ్ ప్రాసెస్ ఒకటి. అండ్ నెక్స్ట్, ఇండిపెండెంట్ ర్యాండమ్ ప్రాసెస్. ఇప్పుడు అంతకుముందు ఫస్ట్ 2 యూనిట్స్లో ర్యాండమ్ వేరియబుల్ గురించి డిస్కస్ చేస్తే, దీంట్లో మట్టుకు ర్యాండమ్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేయడానికి ఎక్కువ ఉంటుంది. మొత్తం అవే ఈక్వేషన్స్, జస్ట్ ఒక సింబల్ చేంజ్ అవుతుంది అంతే, క్యారెక్టరిస్టిక్. నెక్స్ట్, డిఫైన్ టైమ్ ఆటో కోరిలేషన్ అండ్ క్రాస్ కోరిలేషన్ ఫంక్షన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ థర్డ్ యూనిట్లో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే అది ఆటో కోరిలేషన్ ఫంక్షన్ అంటే ఏంటి, క్రాస్ కోరిలేషన్ ఫంక్షన్స్ అంటే ఏంటి, వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, ఎగోడిక్ థీరం అని ఒకటి ఉంటుంది. ఎగోడిక్ థీరం ఆల్సో వెరీ ఇంపార్టెంట్, వెరీ సింపుల్ థీరం. ఎగోడిక్ థీరం ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఎగోడిక్ ప్రాసెస్ అని ఉంటుంది. ఈ రెండు కూడా సింగిల్ లైన్ ఆన్సర్స్, వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి రాస్తే సరిపోయింది. 3 మార్క్స్ క్వశ్చన్. అండ్ దీంట్లోనే డిఫైన్ ఆటో కోవేరియన్స్ ఫంక్షన్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ 4 టాపిక్స్ ఏమైతే ఉన్నాయో, నెక్స్ట్ ఆటో కోవేరియన్స్, క్రాస్ కోవేరియన్స్. మీకు ఇక్కడ ఒక సిమిలారిటీ కనిపిస్తుంది థర్డ్ యూనిట్లో. ర్యాండమ్ ప్రాసెస్ ఒకటైతే, క్లాసిఫికేషన్ ఆఫ్ ర్యాండమ్ ప్రాసెస్, ఇండిపెండెంట్ ర్యాండమ్ ప్రాసెస్ అంటే, ర్యాండమ్ ప్రాసెస్ అంటే ఎంత తెలిస్తే దానిలో ఏమేమి క్లాసిఫికేషన్స్ ఉంటాయి అవి ఈజీగా అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్, సేమ్ ఇండిపెండెంట్ ర్యాండమ్ ప్రాసెస్ అంటే ఏంటో కూడా ఈజీగానే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సిమిలారిటీ ఏంటంటే, ఎగోడిక్ థీరం, ఎగోడిక్ ప్రాసెస్, ఇవి రెండు కూడా ఒక దగ్గరనే ఉంటాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా బుక్స్లో అండ్ మీకు నెక్స్ట్ క్లాసెస్లో ఇవన్నీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అయితే మీకు ఒకవేళ నోట్స్ ఉంటే మాత్రం అవి రెఫర్ చేయండి, ఒకసారి చదివి చూడండి, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఆటో కోరిలేషన్, మీకు సిమిలారిటీ అని చెప్తున్నా ఇంతకుముందు నుంచి. ఆటో కోరిలేషన్, క్రాస్ కోరిలేషన్ ఉంది కదా, ఇదే సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ప్రాపర్టీస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఈ యూనిట్లో కూడా. ఈ ఆటో కోరిలేషన్, క్రాస్ కోరిలేషన్ ఫంక్షన్స్తో పాటు ఆటో కోవేరియన్స్, క్రాస్ కోవేరియన్స్. మీరు ఇక్కడ క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ కావచ్చు. ఈ థర్డ్ యూనిట్లో యాజ్ వెల్ యాజ్ ఫోర్త్ యూనిట్లో కూడా ఈ రెండు మ్యాక్సిమం కనిపిస్తుంటుంది. ఆటో కోరిలేషన్ ఫంక్షన్ ఒకటి అండ్ నెక్స్ట్ కోవేరియన్స్ ఫంక్షన్ ఒకటి. ఇది డిఫరెన్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో తెలిస్తే మీరు సింపుల్గా ఆన్సర్ చేస్తారు. ఈ రెండు కూడా వెరీ ఈజీ, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇవి మీకు కనిపిస్తాయి. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ నార్మల్గా ఈ థర్డ్ యూనిట్కి సంబంధించి. ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే ఏంటి, జాయింట్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే మీన్స్ ఇక్కడ 2 ర్యాండమ్ వేరియబుల్స్ సంబంధించిన ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఒకటైతే, నెక్స్ట్ ర్యాండమ్ ప్రాసెస్ అండ్ ర్యాండమ్ ప్రాసెస్లో క్లాసిఫికేషన్, అండ్ నెక్స్ట్ ఇండిపెండెంట్ ర్యాండమ్ ప్రాసెస్ అంటే ఏంటి, అండ్ ఆటో కోరిలేషన్, ఆటో క్రాస్ కోరిలేషన్, నెక్స్ట్ ఆటో కోవేరియన్స్, దాంతోపాటు ఎగోడిక్ అండ్ ఎగోడిక్ థీరం, ఎగోడిక్ ప్రాసెస్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్కి వచ్చేసి, డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ ఆర్డర్ స్టేషనరీ ప్రాసెస్ ఉంటాయి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ అట్లా మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాంగ్లో మీకు నార్మల్గా జనరల్గా రిపీట్ అయ్యే క్వశ్చన్లో కూడా ఈ ఫస్ట్ ఆర్డర్ స్టేషనరీ ర్యాండమ్ ప్రాసెస్ అంటే ఏంటి,
దాని గురించి క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ స్టేట్ ది కండిషన్స్ ఫర్ వైడ్స్ అండ్ స్టేషనరీ ప్రాసెస్. ఇది కూడా ఎవ్రీ టైం మీరు వద్దన్నా అడిగే క్వశ్చన్స్లో ఇది ఒకటి కనిపిస్తుంది, వైడ్స్ అండ్ స్టేషనరీ ప్రాసెస్. దీన్ని మనం సెకండ్ ఆర్డర్ స్టేషనరీ ప్రాసెస్ అంటాం. ఈ క్వశ్చన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్ట్రిక్ట్ సెన్స్ స్టేషనరీ ప్రాసెస్ త్రిబుల్-ఎస్గా ఇస్తాడు. అయితే మీకు ఎగ్జామ్లో డబుల్-ఎస్పీగా కావచ్చు, ఎస్ఎస్గా కావచ్చు, త్రిబుల్-ఎస్గా కావచ్చు క్వశ్చన్స్ అడుగుతాడు. ఎఫ్ఎస్పి షార్ట్ కట్లో అడిగినా కూడా నో ప్రాబ్లం. ఇవన్నీ కూడా ఒకటే కేటగిరీకి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ ఆన్సరబుల్ క్వశ్చన్స్ అనమాట. ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ర్యాండమ్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ర్యాండమ్ ప్రాసెస్ అంటే ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి. The random process, concept of the random process important. And next state the properties of auto correlation function. ఇందాక షార్ట్ క్వశ్చన్స్లో చెప్పాను కదా, ప్రాపర్టీస్ ఉంటాయి correlation function మీద ప్రాపర్టీస్ ఉంటాయి, క్రాస్ correlation సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఎర్గోడిక్ థియరం ప్రాసెస్ అంటే ఏంటి, స్టేషనరీ ప్రాసెస్ ఏంటి. ఇదైతే ఇంపార్టెంటే, ఎక్కువ టైమ్స్ క్వశ్చన్స్లో ఎర్గోడిక్ ఎక్స్ప్లెయిన్ స్టేషనరీ అంటే ఏంటి, స్టేషనరీలోనే ఇవన్నీ వస్తూ ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఆటో కోవేరియన్స్ అని చెప్పాను కదా, ఆటో కోవేరియన్స్ అండ్ క్రాస్ కోవేరియన్స్ ఫంక్షన్, ఈ రెండు కలిపి ఒకటే క్వశ్చన్ లాగా ఇచ్చాను ఇక్కడ. వాట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ ఆటో కోవేరియన్స్ ఫంక్షన్, క్రాస్ కోవేరియన్స్ ఫంక్షన్స్. అండ్ నెక్స్ట్ స్టేట్ అండ్ ప్రూవ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ జాయింట్ మూమెంట్ జనరేషన్ ఫంక్షన్. స్టేట్ అండ్ ప్రూవ్ ది జాయింట్ మూమెంట్ జనరేషన్ ఫంక్షన్, వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ స్టేట్ అండ్ ప్రూవ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ కోరిలేషన్ ఫంక్షన్. కోరిలేషన్ ఈ క్వశ్చన్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్, ఓకేనా. స్టేట్ అండ్ ప్రూవ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ కోరిలేషన్, ఆటో కోరిలేషన్, క్రాస్ కోరిలేషన్. కోరిలేషన్ ఫంక్షన్స్ ప్రాపర్టీస్ వేరేగా ఉంటాయి అండ్ కోవేరియన్స్ ఫంక్షన్ ప్రాపర్టీస్ వేరేగా ఉంటాయి. ఈ రెండు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం ఎన్నైతున్నాయి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది స్టేషనరీ. ఫస్ట్ ఆర్డర్ స్టేషనరీ అంటే ఏంటి, సెకండ్ ఆర్డర్ స్టేషనరీ మీన్స్ వైడ్ సెన్స్ స్టేషనరీ ప్రాసెస్ అంటే ఏంటి, స్ట్రిక్ట్ సెన్స్ స్టేషనరీ ప్రాసెస్ అంటే ఏంటి, ఈ మూడు కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ర్యాండమ్ ప్రాసెస్లో కాన్సెప్ట్ ఆఫ్ ర్యాండమ్ ప్రాసెస్ ఏంటి, ప్రాపర్టీస్ ఆఫ్ ఆటో కోరిలేషన్, ప్రాపర్టీస్ ఆఫ్ క్రాస్ కోరిలేషన్. మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ యూనిట్లో ప్రాపర్టీస్ని మర్చిపోవద్దు. అలాగే ఫోర్త్ యూనిట్లో కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి పవర్ డెన్సిటీ స్పెక్ట్రమ్ని, అవి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ ఒకవేళ మీ ప్రాపర్టీస్ కనుక చదువుకొని వెళ్తే ఈజీగా మీకు మార్క్స్ గెయిన్ చేయడానికి చాయిస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చి ఇట్లాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రూవ్ ద ర్యాండమ్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ, ఏసీ కాస్ ఒమేగా సిటీ, ఇది 0 కాదు టీటా. అండ్ టీటా ఈజ్ ఎ వైడ్ సెన్స్ స్టేషనరీ, అంటే వైడ్ సెన్స్ స్టేషన్ సంబంధించిన ఫార్ములా ఒకవేళ మీకు తెలిసి ఉంటే, కండిషన్ తెలిసి ఉంటే వెరీ సింపుల్గా ఇది సాల్వ్ చేయవచ్చు. అండ్ గాసియన్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ హ్యావ్ ది సంథింగ్ mean value of 0 and variance on transmitted to another random variable y by a square law transformation, find the density function. అండ్ నెక్స్ట్ ఇట్లాంటి ఒక క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇది ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు ఈజీగా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. 1 2 3 4 5 క్వశ్చన్స్. జనరల్గా అయితే ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ది. సో ప్రాబ్లమ్స్ పైన థర్డ్ యూనిట్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవసరం లేదు, థియరీ పైన ఎక్కువ చేస్తే బాగానే ఉంటుంది. సో ఈ క్వశ్చన్స్ మెయిన్గా ఇందులో ఏదైతే ఉన్నాయి, వైడ్ సెన్సిటివ్, ఫస్ట్ ఆర్డర్, ఈ ప్రాపర్టీస్, ఈ నార్మల్గా వీటిపైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా గెయిన్ చేయడానికి ఉంటుంది. ఇది థర్డ్ యూనిట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. Subscribe and share my videos. Thank you everyone.